హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వడలండి. ఇవి దేంతో చేశానంటే రాజ్మాతో చేశాను. ఈ రాజ్మాతో చేసిన వడలు చాలా పోషక విలువలు ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. అలాగే చాలా ఈజీగా చాలా సింపుల్గా కూడా ప్రతి ఒక్కరు చేసేసే వడలు ఇవి. దీనికోసం కావాల్సినవి ఏంటో మనం చూసేద్దాం. దీనికోసం నేను 1 కప్ రాజ్మా, 1 కప్పు బొబ్బర్లు, 1 కప్పు పెసలు, వీటిని వాటర్ వేసి 2 or 3 టైమ్స్ శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ ములిగేటట్టుగా ఉంచుకొని 12 గంటల పాటు నానబెట్టాలి. 12 గంటలు నానబెట్టడానికి దీని మీద మూత పెట్టి పక్కన పెట్టండి. తర్వాత 12 గంటలు నానిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి బాగా నానుతాయి. బాగా నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి మరలా దీన్ని 2 or 3 టైమ్స్ కడిగేసుకొని ఇలా ఈ విధంగా ఉంచుకోవాలి. చూడండి, నేను చెప్పిన విధంగాన 2 or 3 టైమ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా వస్తాయి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ కచ్చా పచ్చాగా, అంటే మరీ పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీలో, వాటర్ మాత్రం వేయకండి, సాల్ట్ వేయండి. సాల్ట్తోని నెక్స్ట్ మధ్యలో కొద్ది వాటర్ వేసుకుంటూ మీరు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత దీనికోసం నేను 2 ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను. వీటిని చిన్న పీసెస్గా కట్ చేసుకొని మళ్ళీ కూడా నేను ఇందులో వేసుకొని చక్కగా తురుముకొని ఉంచుకున్నాను. వీటిని మీరు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే, అలాగే నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా దాన్ని పీసెస్గా చేసుకొని ఉంచుకుంటున్నాను. అలాగే వడలు చేసేటప్పుడు వడల్లోని అది వాటర్ అనేది ఎక్కువ ఉంటే అది ముద్దగా అయిపోయి వడలు సరిగ్గా రావు. కాబట్టి వాటర్ అన్నది మీరు ఫస్ట్ వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసేటప్పుడు దాంట్లోని కొద్దిగా నీరు అన్నది యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఆ పేస్ట్ని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తయారైంది. దీన్ని నేను ఆల్రెడీ పీసెస్గా చేసుకున్న వాటిలోని శుభ్రంగా, ఆల్రెడీ నేను సాల్ట్ ఫస్టే వేసేసాను కనుక శుభ్రంగా టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కావాల్స్తే సరిపడంత వేసుకోండి. శుభ్రంగా వీటిని చక్కగా చూడండి, చక్కగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పర్ఫెక్ట్గా దీన్ని కలుపుకొని ఉంచుకొని ఒక ప్యాన్ తీసుకొని, మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. చక్కగా కూడా చాలా త్వరగా ఫ్రై అవుతున్నాయి. చాలా ఫాస్ట్గా కూడా చాలా బాగా ఫ్రై అవుతున్నాయి. దీనికోసం నేను ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం టు హైలోని పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక్కొక్కటిగా వేస్తూ చూడండి, నేను చక్కగా చేత్తోనే చేసేసుకున్న విధంగానే మనకి రెడీ అయింది కనుక వీటిని మనం ఇంకా ఎటువంటి అరిటాకుల మీద అది పెట్టకుండా డైరెక్ట్గా చేత్తోనే మనం చక్కగా ఈజీగా వేసేసుకోవచ్చు. వాటిని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కూడా ఎక్కడ పీల్చలేదు, ఆయిల్ అనేది పీల్చుకోవట్లేదు. తర్వాత మిగిలినవి కూడా ఉంటాయి కదా, మిగిలినవి కూడా ఇదే విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మీడియంలో పెట్టేసుకోవాలి. స్టవ్ని మీడియంలో పెట్టేసుకొని మంటని మళ్ళీ మిగిలినవి కూడా వేసేసుకుంటూ ఉంటే అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఎక్కడ ఆయిల్ అనేది పీల్చలేదు. చూడండి, నేను అన్ని వడలు వేసిన తర్వాత నాకు ఈ ఆయిల్ మిగిలింది. నెక్స్ట్ చూడండి, చక్కగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వడలు తయారైపోయాయి. మీరు కూడా తినాలి అనుకుంటే కంపల్సరిగా ఈ వడల్ని తయారు చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.